ఈరోజు కూటమి ప్రభుత్వం కొలువు తీరిందే తడుగా అటు కేంద్రంలో ఒక మంత్రి, రాష్ట్రంలో ఒక మంత్రి కలిసి ఈ చిక్కోలు జిల్లా ముఖ చిత్రాన్ని మార్చే విధంగా అభివృద్ధి చేయాలనుకుంటే వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు ఏ పార్టీలు తమతో సహకరించట్లేదని, ఎక్కడ అభివృద్ధి చేస్తామంటే అక్కడ జెండాల పాతి తమను ఆటంకం కలిగిస్తుందని బాహాటంగా ఆరోపిస్తున్నారు. మరి ఈ జిల్లాలో అభివృద్ధి దిశగా వారేస్తున్నటువంటి బాటలో ఎవరు ఆటంకాలు ఇస్తున్నారు, ఆ జెండాల పార్టీ ఈ వెనుకబడితనాన్ని అలాగే కొనసాగించేందుకు అభివృద్ధికి ఆటంకంగా నిలిచడానికి గల కారణాలు ఏంటి అన్న విషయం ప్రస్తుతం కమ్యూనిస్ట్ నేత గోవిందరాం మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు జిల్లా ముఖ చిత్రం మార్చేందుకు అటు కేంద్ర మంత్రి ఇటు రాష్ట్ర మంత్రి కూడాను ముందుకు వస్తున్న నేపథ్యంలో జిల్లా నుండి తీవ్ర ప్రతిఘటన నెలకొని ఉంటుంది. తమ అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నారని బాహాటంగా ఆరోపిస్తున్నారు. నిజంగా మీరు జెండాల పార్టీ అభివృద్ధిని అడ్డుకునేందుకే మీరు ఈ జిల్లాలో ఈ పార్టీ నడుపుతున్నారు. ఈరోజు కేంద్ర మంత్రి గారు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు 3 సార్లు ఎంపీగా అయినారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు 6 సార్లు ఎమ్మెల్యే అయినారు, 2 సార్లు మంత్రిగా అయినారు. ఈ కాలంలో వాళ్ళు అభివృద్ధి చేస్తే ఈ జిల్లాలో ఏ జెండాలు అడ్డుకొనియో ప్రజలకు చెప్పాలి. ఇదిగో మేము పలానా అభివృద్ధి చేసినాము, పలానా అభివృద్ధి చేస్తే పలానా విధంగా అడ్డుకొనరు అని వాళ్ళు చెప్తే ప్రజలే ఆలోచన చేస్తారు. ఈరోజు ఇన్నేళ్ళు మీరు అధికారంలో ఉండి ఈ జిల్లాకి మీరు చేసిన అభివృద్ధి ఏంటో కూడా ప్రజలకు తెలియజేస్తే కూడా మంచిదనేసి మేము కోరుతున్నాం. అందులో భాగంగానే వాళ్ళ అభివృద్ధిలో మార్క్ ఒకటి చూపిస్తున్నారు. మూలపేట పోర్టు తెచ్చాం, రేపు ఎయిర్పోర్ట్ తెస్తాం, అవే కనుక కార్యాచరణ దాటితే జిల్లా ముఖ చిత్రం మారిపోతుంది అన్నటువంటి ఒక భరోసా ఇస్తున్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలి, ముఖ చిత్రం మారాలని అంటే సముద్ర తీర ప్రాంతాన్ని అంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేస్తే అభివృద్ధి అవ్వదు. అదంతా కూడా కార్పొరేట్ల అభివృద్ధి అవుతుంది తప్ప ప్రజల అభివృద్ధి అవ్వదు. ఈ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కావాలని అంటే వంశధార నీరు ఈవేళ రిజర్వాయర్కి నీరు తీసుకొచ్చి ఈ శ్రీకాకుళం జిల్లాలో 3,28,000 హెక్టార్ల భూమి ఈవేళ వ్యవసాయ సాగులోకి ఉంది. దానికి 2 పంటలకు కానీ నీరు ఇస్తే ఈ శ్రీకాకుళం జిల్లాకి 10,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తుంది. తద్వారా ప్రజల ఆదాయం పెరుగుతుంది, తర్వాత కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వస్తాయి, వలసలు నివారించబడతాయి. ఇది అభివృద్ధి అంటే. అందువల్ల దీని ద్వారా విద్య, వైద్య రంగాల్లో కూడా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కృష్ణా గోదావరితో సమానంగా ఈవేళ ఓసిధార నీరు కానీ 2 పంటలకు కానీ ఇస్తే అభివృద్ధి. మీరు ఎందుకు చేయడం లేదని చెప్పి అడుగుతున్నాం. అంతేకాదు ఈ శ్రీకాకుళం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తర్వాత అత్యధిక కాలం పరిపాలించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు ఒక్క ప్రాజెక్ట్ అయినా మీరు నిధులు కేటాయించినారా? నిధులు కేటాయించి ఎక్కడైనా తీసుకొని వచ్చినారా? ఇలా వంశధార 2006లో ప్రారంభమైంది. 2006లో ప్రారంభమైతే ఈ రోజు కూడా అది పూర్తి కాలేదు. మరి అదేవిధంగా ఆఫ్షోర్ రిజర్వాయర్ ఉంది, 2007లో ప్రారంభించినారు. అది కూడా ఈరోజు 13 కిలోమీటర్లు బట్టి తవ్వడానికి 16 సంవత్సరాలు పట్టింది. అది ఒక 2 మనుషులు వెళ్ళి ఒక పారా బొరిగ్గాని పట్టుకొని వెళ్తే అది తవ్వేసుదురు. ఇప్పుడు 6 కిలోమీటర్లు తవ్వినారు, 13 కిలోమీటర్లకి. మీరు చేసిన అభివృద్ధి ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు చేస్తే మేము అడ్డుకున్నది ఏంటి అని మేము అడుగుతున్నాం. అందుకోసం ఇవి సరైనవి కావు, ఇవి తప్పుడు పదాలు, ప్రజల్ని మాయి పెట్టడానికి ఆడే మాటలు తప్ప, మభ్య పెట్టడానికి ఆడే మాటలు తప్ప ఇవి సరైనవి కాదని మేము తెలియజేస్తాం. ప్రస్తుతం మాత్రం 193 కిలోమీటర్ల తీరం ఉంది. మత్స్యకారులందరూ వలసలు పోయే పరిస్థితిని ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా కట్టడి చేయలేకపోతున్నారు. అభివృద్ధి చేస్తామంటున్నటువంటి ఈ నేతలు ఆ గంగపుత్రుల విషయంలో ఎటువంటి కార్యాచరణ కూడా రూపొందించే పరిస్థితులు ఏమైనా కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి. ఈరోజు 193 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంది. మనం జట్టీలు, ఫిషింగ్ హార్బర్లు కానీ కట్టి అది కానీ మనం డెవలప్ చేస్తే అనేక మందికి ఈరోజు ఉపాధి దొరుకుతుంది, వలసలు వెళ్ళడం అనేది నివారించబడుతుంది. కానీ అట్లాంటివేవి ఈ పాలకులు అనేది చేయడం లేదు. నిరంతరం ఏది చేసిన అభివృద్ధి అని చెప్పి ప్రజలను నమ్మబలగడం తప్ప ఇదేమీ కూడా చేయడం లేదు. ఈవేళ 193 కిలోమీటర్ల సముద్ర తీర పేరని ఎందుకు ఉపయోగించుకోవడం లేదో ప్రజలకు చెప్పాలా. చెప్తేనే అది అర్థమవుతుంది. అది చేయకంటే మేము పెడితే మీరు అడ్డుకుంటున్నారు, మా అభివృద్ధి మేము, అది మీ అభివృద్ధి మేము అడ్డుకోవడం లేదు, జిల్లా అభివృద్ధి అడ్డుకోవడం ఏమీ లేదు. మేము జిల్లా అభివృద్ధి చెందాలా, పెండింగ్ ప్రాజెక్టులకి వెంటనే మీరు నిధులు కేటాయించాలా, నిధులు కేటాయించి జిల్లాకి నీరు ఇవ్వాలని చెప్పి మాత్రం కోరుతున్నాం. ఉద్దానం ప్రాంతం వెనుకబడితనాన్ని పారదోలేందుకు కేంద్ర పౌర వినిమయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు అక్కడ ఒక ఎయిర్పోర్ట్ తేడాన్ని ప్రతిపాదిస్తున్నారు. దాంట్లో ఆదిలోనే హంసపాదులా మీరు అడుగుపడుతున్నారని చెప్పి అన్నారు. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ అనేది వస్తు రవాణాకు ఉపయోగించే ఎయిర్పోర్ట్.
అది వస్తువులు రవాణా ఏంటంటే మూలపేట ఏ పోర్టుకు సంబంధించిన వస్తువుల రవాణా కోసం ఏర్పాటు చేస్తున్న ఎయిర్పోర్ట్ అది. దానివల్ల అభివృద్ధి ఏం కాదు. దానివల్ల ప్రజలు అనేక మంది నిరాశరవుతారు, అనేక మంది ఉపాధి కోల్పోతారు. అదేవిధంగా మొత్తం ఉద్దానమంతా కూడా నాశనమైపోద్ది. ఆ ప్రాంతంలో 1,50,000 పైగా ఈరోజు మొక్కలు ఉన్నాయి, జీడి మొక్కలు, కొబ్బరి మొక్కలు, ఇవన్నీ ఇవాళ అది నాశనం చేస్తే పర్యావరణం కూడా దెబ్బతింటుంది. పర్యావరణంలో కూడా సమతులు. మనం చెప్తున్నాం, మీరు మూలపేట పోర్టుకి 2,700 ఎకరాలు మీరు కేటాయించినారు. ఆ 2,700 ఎకరాల్లో 300 ఎకరాలు మీరు పోర్టుకి, ఎయిర్పోర్ట్కి కానీ కేటాయిస్తే మీరు ఎక్కడ కూడా భూసేకరణ చేయక్కర్లేదు. ఇది ప్రత్యామ్నాయమైన మనసు. అది కాకుండా ఇవాళ కార్పొరేట్ సంస్థలకి మొత్తం అప్పచెప్పడం కోసం అది అభివృద్ధి అని చెప్పి దాన్ని అడ్డుకుంటారని చెప్పి ఇవాళ చెప్పడం మోసకెళ్తాం. ఈరోజు అంతేకాదు, ఈరోజు అక్కడ ఉద్యోగాలు వచ్చేస్తాయి అనేది అది ఒక బూటకం. దానిలోనే పెద్ద ఉద్యోగాలు ఏం రావు. ఉద్యోగాలు వచ్చినవి కూడా అవేవో దీనికి సంబంధించినవి కావు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో కోల్పోయినవి కూడా ఏమీ ఇది కాదు. అందుకోసం ఇది సరైన వాదన కాదు, తప్పుడు వాదన. అట్లాంటి భ్రమల్లోని ప్రజలైతే లేరు. చూస్తే కనుక ఏదైతే వంశధార చిక్కోలు రైతాంగానికి జలసిరిగా చెప్పుకున్నటువంటి గొట్ట బ్యారేజ్, ఆ బ్యారేజ్ శిథిలావస్థగా వచ్చిందని దివంగత ఎర్రన్నాయుడు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆయన ఎంపీ అంటే మాజీ ఎంపీ హోదాలో అక్కడ సందర్శించి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ బ్యారేజ్ స్థితిగతులను ఎవరైనా పరిశీలించి జిల్లా రైతాంగానికి వచ్చే ఒక పెను ముప్పు బారి నుండి కాపాడడానికి ఎవరైనా ప్రయత్నం చేశారు? ఇప్పుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార గొట్టా బ్యారేజీకి సంబంధించి అది నిర్మాణం చేసి 50 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. శిథిలా వ్యవస్థకు వచ్చింది. ఏ క్షణంలోనైనా సరే కూలిపోతే ఈ శ్రీకాకుళం జిల్లా 50 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోతుంది. మనం చెప్తున్నాం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి, ఏమండి రామ్మోహన్ నాయుడు గారు, సింపు అంటే ఈ పురాతన ప్రాజెక్టులన్నీ కూడా పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది డబ్బులు అనేది ఇస్తుంది. మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నారు. సింపు నుండి 1,500 కోట్ల రూపాయలు కానీ మీరు కేటాయింపు చేస్తే ఇది మొత్తం అంతా ఆధునీకరణ జరుగుతుంది. ఆధునీకరణ చేస్తే ఇప్పుడున్న దానికంటే మరొక 20,000 ఎకరాలకి నీరు అదనంగా వస్తుంది. అందువల్ల మీరు గొట్టా బ్యారేజీకి సంబంధించి సింపు నుండి మీరు ఎందుకు నిధులు తేవడం లేదు, ఎందుకు ఆధునీకరణకు పూనుకోవడం లేదు, ఈ జిల్లా అభివృద్ధికి మీరు దోహదపడాలని చెప్పి మేము కోరుతున్నాం. చూస్తే కనుక వంశధార రిజర్వాయర్ పనులు 2006లో శంకుస్థాపన అయింది. ఆ శంకుస్థాపన అయిన కాంగ్రెస్ పార్టీ తర్వాత మళ్ళీ ఆ రిజర్వాయర్ పూర్తి అయ్యేందుకు మాత్రం 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది సాధ్యపడిందని చెప్తున్నారు. ఇప్పటికే 80% పూర్తయిన ఆ రిజర్వాయర్ కనుక పూర్తయితే ఉద్దానం వాసులకు అందన ద్రాక్షగా మిగిలినటువంటి ఆ మిగులు జలాలు, ఆ సాగునీటి వనరులు అందుబాటులోకి వచ్చే నదులు అనుసంధాన ప్రక్రియ జరుగుతుంది అనుకుంటున్నారు. ఈరోజు వంశధార రిజర్వాయర్ కోసం మన జిల్లాలో 21 గ్రామాల ప్రజలు త్యాగాల ఫలితంగా నిర్మాణం జరిగింది. దీనికి నీరు కావాలనంటే నేరేడు దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేసి దాని ద్వారా 19 టీఎంసీల నీరు దీనికి తీసుకొస్తే 2 పంటలకు నీరు ఇవ్వచ్చు అని చెప్పి రిజర్వాయర్ నిర్మాణం చేసినారు. దానికి సంబంధించి 2010 నుంచి 2021 వరకు సుదీర్ఘంగా ట్రిబ్యునల్లో ఇదైన తర్వాత ఆ తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దానికి గజెట్ నోటిఫికేషన్ వేయలేదు. మరి కేంద్రం బీజేపీలోన తెలుగుదేశం భాగస్వామ్యం ఉంది. మరి మంత్రి కూడా మన జిల్లా నుంచి ఉన్నారు. దానికి సంబంధించి గజెట్ ఎందుకు మీరు నోటిఫికేషన్ వేయడం లేదు, బ్యారేజ్ నిర్మాణం ఎందుకు చేయడం లేదు? ఆ బ్యారేజ్ నిర్మాణానికి 600 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 600 కోట్ల రూపాయలు ఇచ్చి కానీ మనం వంశధార నిర్మాణం కానీ చేయగలిస్తే ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లా కృష్ణా గోదావరి జిల్లాలతో సమానంగా 2 పంటలతోని 10,000 కోట్ల రూపాయలు ఆదాయం ప్రతి సంవత్సరం వస్తుంది. మీరు ఎందుకు చేయడం లేదు అని మేము అడుగుతున్నాం. అభివృద్ధి అంటే అది. అంతేకాదు ఈరోజు అక్కడ అది కానీ రాకపోతే తాత్కాలికంగా పంపుల ద్వారా లిఫ్ట్ చేయాలని చెప్పి అక్కడ 4 పంపులు కూడా పెట్టడం జరిగింది. అది కూడా మీరు నిధులు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. మీరు ఎందుకు కేటాయించలేదో వ్యవసాయ శాఖ మంత్రి గారు సమాధానం చెప్పాలి ప్రజలకి. ఈవేళ కానీ అది కానీ నిర్మాణం కానీ జరగకపోతే అది ఒక పెద్ద చెరువుగా మిగిలిపోతుంది తప్ప అది రిజర్వాయర్ కాదు. మేము ప్రతిసారి వెళ్ళడం రిజర్వాయర్ పనులు మేము సందర్శించి వేగం చేయండి అని చెప్పడం అవన్నీ మాయ మాటలే. నిధులు కేటాయించాలా? కేంద్రం మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. మీరు ఇమీడియట్గా మీరు గజెట్ నోటిఫికేషన్ చేయండి. ఈ జిల్లా అభివృద్ధికి మీరు తోడ్పడని చెప్పి మేము కోరుతున్నాం. ఈ డబుల్ ఇంజిన్ సర్కారు కలిసి పనిచేస్తే శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రాన్ని మార్చేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ప్రస్తుతం నిధుల కొరత రాష్ట్రాన్ని వెంటాడడంతోనే జిల్లాకి తదనుకున్నటువంటి నిధులు బడ్జెట్లో కేటాయించలేకపోయాం. ఖజానా ఖాళీ అయ్యింది, గత ప్రభుత్వం ఖాళీ అయిందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి కేటాయించవలసిన నిధులు చాలా తక్కువ.
ఈరోజు ఆ నిధులు కూడా కేటాయించకుండా ఈవేళ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా అమరావతి చుట్టూ తిరగతాం తప్ప ఈ వెనుకబడిన జిల్లాకి నిధులు అనేది కేటాయించడం లేదు. ఇప్పుడు అప్పులు తీసుకొని వస్తారు, తీసుకొని వచ్చిన దానిలో మీరు మొత్తం అమరావతి చుట్టే తిప్పుతారు. కానీ ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి, వెనుకబడిన జిల్లాకి మీరు ఎందుకు నిధులు కేటాయించడం లేదు? ఈ జిల్లా వాళ్ళు ఏం పనులు కట్టడం లేదా? ఈ జిల్లా నుంచి ఏం ఆదాయం రావడం లేదా? ఎందుకు మీరు కట్టడం లేదు చెప్పండి. అందువల్ల ఇది సరైనది కాదు. మీరు ఇమీడియట్గా ఈ నిధులు కేటాయించాలా, పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే మాత్రం పోరాటం తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆనాడు కొవ్వాడు, ఆ తర్వాత సోంపేట, కాకరాపల్లి 3 ప్రాజెక్టులు కూడాను ఆదిలోనే అడ్డు తగిలినటువంటి పరిణామాలు జిల్లా పూర్తిగా వెనకబడుతానికి వామపక్ష పార్టీలే ప్రధాన కారణం అని కూడా మీ మీద ఒక ఆరోపణ. ఈరోజు అణువిద్యుత్ అని అంటే శ్రీకాకుళం జిల్లాలో అణువిద్యుత్ కేంద్రం కట్టడం అని అంటే శ్రీకాకుళం జిల్లాలో అణుబాంబు పెట్టడమే. అది ఏ చిన్న ప్రమాదం జరిగినా అటు కాకినాడ నుంచి ఇటు ఒరిస్సాలోని ఛత్రపూర్ వరకు సమస్త జీవకోటి నాశనం అయిపోతుంది. ఇది అభివృద్ధి అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అణువిద్యుత్తుకి సంబంధించి కంటే తక్కువ ఖరీదుకి సూర్యరశ్మి ద్వారా, గాలి ద్వారా, నీరు ద్వారా ఇవాళ విద్యుత్ చౌకగా వస్తుంది. కానీ అది కాకుండా మన దేశంలో యురేనియం నిల్వలు లేవు. ఆస్ట్రేలియా నుంచి తెప్పించాలి, అక్కడ ఏ ఒక విద్యుత్ కేంద్రము లేదు. ఇవాళ అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఒక యూనిట్ 50 రూపాయలు 60 రూపాయలకు కొనుగోలు చేయాలా? అంతేకాదు ఇది అత్యంత ప్రమాదకరమైనది. అందుకోసం దీన్ని అందరూ ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకిస్తారు అణు విద్యుత్. కానీ ఇవాళ కార్పొరేట్ ప్రయోజనాల కోసం, కార్పొరేట్లతో వ్యాపారం చేయడం కోసం ఇవాళ అణు విద్యుత్ కేంద్రాన్ని, అదేవిధంగా అణు విద్యుత్ పేరుతోని ఇవాళ పోర్టుల పేరు, రకరకాల పేర్లతోని మొత్తం కార్పొరేట్ సంస్థలకి సముద్ర తీర ప్రాంతం కట్టబెడతారు. ఇట్లాంటి చేస్తే సహించేది లేదు. అభివృద్ధి కోసం పోరాటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మాత్రం కూటమి ప్రభుత్వం కొలువుతీరి 10 నెలలు కావస్తూ ఉంది. ఈ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ఆ విధ్వంసం పోయి ఈ ఒక పాలన జరుగుతుంది అన్నటువంటి సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయో, కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికే వాళ్ళు ముందుకెళ్లే పరిణామం? ఈరోజు విధానపరంగా రెండూ ఒకటే. ఈరోజు దానికి సంబంధించి ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి చేయవలసిన పనులన్నీ కూడా చేయాలి. చేస్తేనే జిల్లా అభివృద్ధి చెందుతుంది తప్ప రకరకాల పేర్లతోని అది రకరకాల డైవర్ట్ చేయడమని కాదు. ఈ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలని అంటే ఖచ్చితంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి మీరు 2 పంటలకు నీరు ఇవ్వాల్సిందే. కనుక ప్రశ్న, వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రాన్ని మార్చేందుకు మంత్రులు చేసిన ప్రయత్నంలో జెండాల పాతి మాకు అడుగడుగున ఆటంకంగా నిలుస్తున్న ఆరోపణల వెనక ఎటువంటి వాస్తవం లేదు. ప్రజా అభిష్టానికి అనుగుణమైనటువంటి ప్రాజెక్టులు తేవలసినటువంటి వారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఈరోజు తీరంలో భూములన్నీ కూడాను కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నంగానే పరిగణలోకి తీసుకుంటాం. అణు విద్యుత్ కేంద్రం నిర్మాణంతో పాటు 2 థర్మల్ ప్రాజెక్టులు కూడా ఈరోజు నిలిచిపోవడం జరిగింది. కాకపోతే కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉద్యానం ప్రాంతంలో ఉద్యానవనాలకు పెట్టింది పేరుగా చెప్పుకున్న ఆ భూములు కొల్లగొట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని మాత్రం ఎట్టి పరిస్థితి అడ్డుకుంటాం. సాగునీటి ఆధారిత శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అటు వంస్తారా, ఒడిశా, శ్రీకాకుళంకు ఉన్నటువంటి నేరేడ్ బ్యారేజ్ నిర్మాణం కనుక జరిగితే ఏడాదికి 2 పంటలకు గనక సాగునీరు అందగలిస్తే మాత్రం కోట్లాది రూపాయల ఆదాయం సృష్టించేందుకు దోహదపడుతుంది. ఆ దిశగా మంత్రులు ఆలోచించాలే తప్ప లేనిపోయిన ఆరోపణలు చేసి తమపై కనుక నిందలు వేస్తే మాత్రం ఊరుకునేది. ప్రజా అభిష్టానికి అనుగుణంగా తాము చేస్తున్నటువంటి పోరాటాలకు ప్రజలు అండదండలు ఉన్నాయి. మంత్రులు చేస్తున్నటువంటి ఈ ఏకపక్ష ఆరోపణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిప్పి కొట్టే విధంగా మరో ఉద్యమం పురుడు పోసుకుంటుందన్నా కూడా ఎటువంటి అతిశయక్తి లేదని చెప్పి గోంద్ర హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా ప్రజల మనోభావాలకు అనుగుణమైనటువంటి ప్రాజెక్టులు తెస్తారా, లేకపోతే వారి నిర్ణయాలు అమలు చేసేందుకు దుందుడుగా ముందుకు వెళ్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.